నమస్తే మేడం. నమస్తే అమ్మ. నమస్తే సార్. నా ఎక్కడి పేరు- నుంచి ఏంటి ప్రాబ్లం? నేను ప్రగతి నగర్ కుక్కట్పల్లి నుంచి వచ్చాను మేడం. నాది లవ్ ప్రాబ్లం. లవ్ ప్రాబ్లం. ఓకే. ఆవిడ ఎవరమ్మా? మా అమ్మగారు మేడం. ఎంతమంది మీరు? మేము ముగ్గురం మేడం. నాన్నగారు లేరు మేడం. నేను లాస్ట్. ఇద్దరు అక్కలు ఉన్నా. ఇద్దరు మ్యారేజ్లు అయిపోయినాయి వాళ్ళకి? అయిపోయినాయి మేడం. మీ అమ్మగారు ఏం చేస్తారు? మా అమ్మగారు నేను వంట కుకింగ్ చేస్తాను. ఓకే, చెప్పండి. అంటే సెకండ్ కరోనా వచ్చింది కదా మేడం. అప్పుడు మా అక్కకి కరోనా వచ్చింది మేడం 2021లో. అప్పుడు అక్క నేను ఊరు వెళ్ళిపోయాం. అక్క అంటే ఫస్ట్ అక్కకి మ్యారేజ్ అయింది, హస్బెండ్ లేరు. అక్క నేను కలిసే ఉండేవాళ్ళం మేడం. ఓకే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేము అంటే మీ ఇద్దరు కలిసి ఉండడం అంటే మీ అమ్మగారు ఉండేవాళ్ళు కదా? అమ్మగారు బేగంపేటలో ఇంట్లో వర్క్ చేసేవారు మేడం. ఇంట్లో ఉండేవారు. సో మీ అక్క మీరు ఉండేవాళ్ళు? అక్క నేను ఉంటే అప్పుడు ఏ అక్క? రెండో అక్క? పెద్ద అక్క మేడం. పెద్ద అక్క. పెద్ద అక్క నేను వెళ్ళిపోయాం మేడం. అప్పుడు మేము మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేవాళ్ళు మేడం మామూలుగా. అయితే అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు చేసేవాడు రోజు. అయితే నేను కొన్ని రోజులు చేయలేదు మేడం నేను మెసేజ్లు. నాకు అంటే నేను చేయలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత చేశాను నేను కూడా. తర్వాత అలా నెంబర్ ఇచ్చాడు, ఇద్దరం మాట్లాడుకున్నాం. అలా ఒక 2 months వరకు మాట్లాడుకున్నాం మేడం. అలా మాట్లాడుకున్న తర్వాత తన విషయాలు చెప్పాడు, నా విషయం కూడా నేను చెప్పాను. ఎందుకంటే అతను ఏం చేస్తాడు, ఎక్కడ? ఆ అబ్బాయిది పిడుగురాలు మేడం. అంటే కాకినాడలో చదువుకుంటున్నాడు మేడం. మీరేం చదువుకున్నారమ్మా? నేను 10th ఆపేసాను మేడం, చదువుకోలేదు, మధ్యలో ఆపేసాను. నేను అంటే ఫోన్ నెంబర్ ఇచ్చాడు, మాట్లాడుకుని ఒకరి కోసం ఒకరు చెప్పుకున్నాం మేడం. నేను అంటే నాకు ముందే ఒక మ్యారేజ్ అయింది మేడం. ఓహో, మీకు మ్యారేజ్ అయిపోయింది? అంటే నాకు ఇష్టం లేని మ్యారేజ్ చేశారు అమ్మ వాళ్ళు. చేస్తే నేను అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయి పోలీస్ కంప్లైంట్ అది ఇచ్చాను. ఎప్పుడైంది మీకు ఫస్ట్ మ్యారేజ్? అంటే 17 మేడం. నా ఏజ్ నాకు అది ఎప్పుడైందో గుర్తులేదు. సంవత్సరం ఏ సంవత్సరం? సుమారు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? ఓ 10 ఏళ్ళ, 5 ఏళ్ళ, 6 ఏళ్ళ? 17 సంవత్సరంలో చేశాను మేడం. 2017లోనా? ఈ అమ్మాయికి 17. ఈ అమ్మాయికి ఇప్పుడు వయసు ఎంతమ్మా? 24 మేడం. 24. అంటే ఒక 7 years బ్యాక్ నీకు ఒక పెళ్లి అయింది. ఎంతకాలం కలిసి ఉన్నావు నువ్వు? కలిసి లేను మేడం అసలు. మ్యారేజ్ అయింది నెక్స్ట్ డేనే నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు. అదేదో ముందే చెప్తే చేసుకోకుండా ఉండొచ్చు కదా. ఆయన అమ్మాళ్ళు వినలేదు మేడం. అప్పుడు చేసేస్తే నేను కాపురానికే వెళ్ళలేదు మేడం. ఫస్ట్ నైట్లు జరిగినాయి అవి? లేదు మేడం, అసలు జరగలేదు. అంటే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయిన నాకు భయం వేసి నేను మైనర్ మ్యారేజ్, నాకు ఇష్టం లేని పెళ్లి చేసేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు పెళ్లిపేటల దగ్గర నుంచి వెళ్ళిపోయావా లేకపోతే తర్వాత? అయిన తర్వాత వెళ్ళాను మేడం. ఆ రోజే నెక్స్ట్ డే వెళ్ళాను మేడం. నెక్స్ట్ రోజు వెళ్ళావు. అమ్మాళ్ళ ఇంటికి వస్తారు కదా మరి అప్పుడు అలా బెల్ట్ తీయలేదా? నీకు పెళ్లి బెదిరించారు మేడం. అప్పుడు చేసుకున్నప్పుడు బెదిరించారని చేసుకున్నాను. కానీ నాకు ఆ ఊరు దూరం మేడం, కర్ణాటకది. కర్ణాటక. నాకు భయం వేసి అంత పెద్ద దూరం సంబంధం ఎలా వచ్చిందమ్మా మీ అమ్మాయికి? మాకు దగ్గరోళ్ళు ఉన్నారు మేడం, దగ్గరోళ్ళ ద్వారా వచ్చి. 17 ఏళ్ల పిల్లకి ఎందుకు పెళ్లి చేయాలనుకున్నావు? ఏముంది మేడం, నాకు హస్బెండ్ లేడు, 3 ఆడపిల్లలు. నీ కష్టం నీది. ఒక 5 చేతిలో పెట్టేస్తే బెటర్ కదా అని నువ్వు అనుకున్నావు. ఓకే అమ్మా. ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్తే అమ్మాలని అది పిలిచారు. నేను వెళ్ళను సార్, నేను వెళ్తే చచ్చిపోతాను అది ఇది అంటే, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అబ్బాయి వాళ్ళకి తెలిసిపోయింది కదా మేడం. అంటే వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేశారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు గొడవ లేదు మేడం. మాకు విడాకులు ఏమి అవ్వలేదు మీకు? విడాకులు అంటే ఇంకా అక్కడే సంతకాలు పెట్టుకున్నారు ఒక వైట్ పేపర్ మీద, వాటి మీద మాట్లాడేసుకుని ఇంక వెళ్ళిపోయారు మేడం. వాళ్ళు వద్దనేసారు, ఇష్టం లేనుకుంటే అమ్మాయి ఎలా ఉంటది అది అని చెప్పి వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. అతనికి వేరే మ్యారేజ్ ఏమైనా అయిపోయిందా తెలుసా? తెలియదు మేడం మాకు. అంటే ఈ 7 years లో వాళ్ళ వైపు నుంచి మీకు ఎటువంటి ఏం లేదు మేడం, కాల్స్ అలాంటి ఏం లేవు. ఇంకా అప్పటి నుంచి మేము హైదరాబాద్ వచ్చేసాం మేడం. ఆ తర్వాత కరోనా అక్కకి తగ్గిపోయింది, ఇలా పరిచయం అయ్యాడు, మాట్లాడుకుంటున్నాం. 2 months నుంచి బాగానే ఉంది మేడం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 3 months 4 months అయిన తర్వాత తను కలుద్దాం అన్నాడు. మళ్ళీ మేము కాకినాడ అంటే నార్మల్గా వచ్చాం కదా మేడం, హైదరాబాద్ మళ్ళీ వర్క్ చేసుకుంటూనే మామూలుగా తర్వాత ఊరు వెళ్ళాం మేడం అక్క నేను. ఎక్కడికి? కాకినాడ వెళ్ళాం మేడం. కాకినాడ మా ఇల్లు ఉంది మేడం, మేము రెంట్కి ఉంటాం మేడం అక్కడ. అయితే అప్పుడు తను కలుద్దాము అని అన్నాడు, ఇంటికి వచ్చాడు మేడం. అంటే ఇంకా 3 days మా ఇంట్లోనే ఉన్నాడు మేడం. పిడుగురాల నుంచి అతను కాకినాడ వచ్చాడు, నన్ను కలవడానికి వచ్చాడు మేడం. 3 days మా ఇంట్లోనే ఉన్నారు. అంటే ఫిజికల్గా కలిసాం మేడం మేము. అంటే అబ్బాయి అప్పటి నుంచి మాట్లాడాడు. ఇంకా అప్పటి నుంచి వచ్చి మేము ఇంకా వచ్చి వెళ్ళేవాడు మేడం. అంటే ఒక 3 months అలా, మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ కాకినాడ వెళ్తే మళ్ళీ వచ్చాడు. ఒక 3 months అలా కలిసాము. మీ అమ్మ ఉండేదేమో బేగంపేట, మీ అక్క నువ్వు ఉండేది ఇంకో చోట. మీరేదో పెద్ద కోటేశ్వర్ లాగా కాకినాడలో ఇంకో రెంటెడ్ హౌస్ ఎందుకమ్మా?
ఆ రెంట్ ఎక్కడ కడుతున్నారు? ఈ 3 ఇళ్ల రెంట్ ఎంత కడుతున్నారు? మీ సంపాదన ఎంత? ఆహా అంటే మేడం కొంచెం అమ్మకి అప్పుడు మాకు గొడవలు అయినాయి మేడం ఆ అబ్బాయి కోసమే. మీ అమ్మ ఆల్రెడీ బుద్ధి చెప్పింది నీకు, ఇట్లాంటి తెంగర పనులు చేయి మాకు అని. కానీ నేను మా అబ్బాయి కోసం అంటే పెళ్లి చేసుకుని ఇవన్నీ చెప్పాను మేడం. నేను ముందే అబ్బాయికి పెళ్ళి అయింది అని ఇష్టమైతేనే మాట్లాడడానికి కూడా చెప్పాను మేడం. అయితే అన్ని ఒప్పుకున్న తర్వాతే నాతో అన్ని సరే మా ఇంట్లో కూడా ఒప్పుకుంటారు అంటే ఒప్పిస్తాను అన్న. ఒప్పిస్తాను ఇలా పెళ్ళి అయిందని మాత్రం చెప్పొద్దు అని అన్నాడు మేడం. అప్పుడు మీ ఇద్దరు పెళ్ళి అయిందా? నీకు పెళ్ళి అయింది, నీ విషయం? నా విషయం నేను అబ్బాయికి చెప్పాను కదా మేడం, ఇంట్లో చెప్పొద్దు మళ్ళీ ఒప్పుకోరు కదా. అబ్బాయి పెళ్ళి అయిందా? అబ్బాయి ఫస్ట్ ఓకే అవలేదు మేడం. అంటే ఇంకా తర్వాత నువ్వు ఎట్లా నమ్మేసావు నిన్ను పెళ్లి చేసుకుంటాడని? నమ్మేశాను మేడం. అప్పుడు అలా అంత పరిచయం ఎంత 3-4 months తిప్పి కొడితే మీ ఇద్దరికి? ఇది మీ phone అమ్మ లో అప్పటికి పరిచయం. చెప్తుంది అది ఫోన్ లో ఇప్పుడు పరిచయం. పరిచయం అబ్బాయి 4 years అయింది. ఇప్పుడు కాదు నాన్న, అప్పుడు సంగతి. నువ్వు అప్పటికే నువ్వు సమర్పించేసుకున్నావు కదా, ఫిజికల్ గా కమిట్ అయిపోయారు మీరు. 4 months దానికి మళ్ళీ మీకు కాకినాడలో ఒక ఇల్లు. ఓకే, అలా ఎన్నిసార్లు నడిచిందమ్మా? అలా ఒక 3-4 times. 3 అక్కడ ఉండగా అక్కడ ఎంతకాలం ఉన్నావు? 1 month, 2 months? ఇక్కడికి వచ్చి అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం మేడం. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్బాయి హైదరాబాద్ వచ్చాడండి జాబ్ కోసం. ఓకే, అప్పుడు జాబ్ కోసం వస్తే తను నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కదా, షిఫ్ట్ అయ్యాడు. సో నీకేమనిపించింది అంటే నాకు రియల్ లవర్ అన్నట్లే నీకు అవుట్ ఫిట్ వచ్చింది బయటికి. అంటే ఇంక జాబ్ అంటే హాస్టల్స్ గట్రా దొరకవు కదా మేడం. అందుకని మాకు అక్కడ చేసే దగ్గర రూమ్ ఇచ్చారు మేడం. అంటే మా చుట్టాలు అబ్బాయి వస్తారు ఇలా అని చెప్తే సరే అన్నారు. అంటే 2 months మా ఇంట్లోనే ఉన్నాడు మేడం. అంత కంఫర్ట్ ఇచ్చావా అతనికి? రెంట్ కూడా పే చేసే అవకాశం లేకుండా మీ ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నారు. అంటే ఇంక నమ్మాను మేడం బాగా. అంటే మా అక్కతో కూడా బాగా అంటే చెప్పాడు ఇంక చేసుకుంటాను అది అన్ని గొడవలు అయిన తర్వాతే మళ్ళీ మాట్లాడాడు మేడం. అప్పుడు మీ అమ్మ ఒప్పుకుందా? అప్పటికి కూడా ఒప్పుకోలేదా? మా అమ్మతో అప్పుడు మాట్లాడట్లేదు మేడం. అప్పుడు గొడవ అయిందని మాట్లాడట్లేదు అమ్మతో. అప్పుడు ఇప్పుడు అమ్మని ఎందుకు తీసుకొచ్చావు? అమ్మకి అసలు ఏం తెలుసు అని? నువ్వు ఎప్పుడైనా అమ్మ మాట వింటేనేగా. ఇప్పుడు నీ మాట మీ అమ్మేనాలా? ఓకే చెప్పమ్మా. అప్పుడు 2 months ఉన్నాడు మేడం. అంటే సెకండ్ అక్క వాళ్ళ హస్బెండ్ తనకి జాబ్ లేదంటే జాబ్ ఇప్పించాడు మేడం. మీ బావగారు ఈయనకి జాబ్ కూడా వేయించాడు. అంటే చేస్తూనే మా ఇంటికి ఇంకా ఎక్కువ హాస్టల్ కంటే మా ఇంట్లోనే ఉండేవాడు మేడం బాగా. అలా కొన్ని రోజులు అయిపోయింది మేడం. ఒక 6 months తర్వాత నాకు హెల్త్ బాగాలేదు మేడం. అంటే మైగ్రేన్ తలనొప్పి అలా వచ్చింది మేడం. అప్పుడే నేను కూడా ప్రెగ్నెంట్ మేడం. అప్పుడైతే ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ఇక్కడ అవ్వట్లేదని ఆంధ్ర వెళ్ళాం మేడం. ఏం అవ్వట్లేదని అంటే ఇక్కడ చూపించుకోవడం డబ్బులు ఎక్కువైపోతే అని చెప్పి ఆంధ్ర వెళ్ళాం మేడం. ఇద్దరు షిఫ్ట్ అయిపోయారా? అమ్మ కూడా వచ్చింది మేడం హెల్త్ బాగాలేదని నాకు. అప్పటికైనా మీ అమ్మకి తెలుసా నువ్వు ప్రెగ్నెంట్ అని? తెలియదే? తెలియదు మేడం. అయితే అప్పుడు నాకు కూడా తెలియదు. అంటే ఊరు వెళ్ళిన తర్వాత అబ్బాయి అక్కడికి వచ్చాడు మేడం చూడడానికి. వస్తే అప్పుడు ఇలా అంటే మంత్ అసలు రావట్లేదు అని చెప్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకొస్తే చేసుకుంటే కన్ఫర్మ్ అయితే నేను ఇంట్లో చెప్తాను అన్నాను మేడం. చెప్తానంటే వద్దు ఇప్పుడు సెటిల్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఇలా చెప్పినా ఇంట్లో ఒప్పుకోరు అది ఇదని ఏడ్చి అంటే నేను మళ్ళీ చూపించుకుని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చాను మేడం. వచ్చిన తర్వాత టాబ్లెట్లు అవి తీసుకొచ్చి ఇచ్చి వాడిపించాడు మేడం. అబార్షన్ ప్రెగ్నెన్సీయా? అబార్షన్ అయిపోయిందా? అప్పుడు ఇంకా మేము ప్రగతి నగర్ లోనే రెంట్ కి అక్క నేను పిల్లలు ఉండేవాళ్ళం మేడం. 2021 మ్యాటర్ చెప్తున్నావు ఇప్పుడు. తర్వాత అయిపోయిన తర్వాత ఇంక మేము హెల్త్ అంత మంచిగా అయిన తర్వాత మేము ఇంక ఇక్కడ సెకండ్ అక్క వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం, అక్కడికి వచ్చాం. దగ్గరగా ఉంటది, తోడు ఉంటారు. అయితే అబ్బాయి మా సెకండ్ అక్క ఇంకా అబ్బాయి పరిచయం మాకు సెకండ్ అక్క మ్యారేజ్ అవ్వలేదు మేడం. అంటే మ్యారేజ్ అయినప్పుడు కూడా వచ్చాడు మేడం. అక్కడికి మ్యారేజ్ అయిన చోటుకి కూడా వచ్చాడు. అందరు చుట్టాలకు తెలుసు మేడం. అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం కదా మేడం ప్రగతి నగర్లో, ఇక్కడికి వాళ్ళు కూకట్పల్లిలో రూమ్ తీసుకున్నారు మేడం. సెకండ్ అక్కకి మ్యారేజ్ అవ్వకపోవడం ఏంటమ్మా? మీ ఇద్దరు అక్కలకి మ్యారేజ్ అయిపోయింది, నీకు మ్యారేజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు అయిపోయింది మ్యారేజ్, అప్పటికి ఇంకా అవ్వలేదు మేడం. ఎవరికి? మీ సెకండ్ అక్కగా? మీ బావ జాబ్ చూపించాడుగా ఆయనకి. అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ మేడం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్న తర్వాత వాళ్ళు చేసుకున్నారు మేడం. మ్యారేజ్ అవ్వకుండా నీకు 17 ఏళ్ళకి మీ అమ్మ పెళ్లి ఎందుకు చేసింది? అంటే అప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ వల్ల చేసి. ఏం సిచ్యువేషన్ ఏంటమ్మా? రెండో అమ్మాయికి పెళ్లి అవ్వలేదు, ఈ అమ్మాయికి చేసావు. ముగ్గురికి అయిపోయింది మేడం పెళ్లి. ముగ్గురికి అయిపోయింది. మీ అల్లుడితోటే రెండో అమ్మాయికి? ముందు కూడా ఆ అమ్మాయి కూడా
పెళ్లి చేస్తాను మేడం. పెద్ద అమ్మాయికి 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత 2 అమ్మాయికి కూడా పెళ్లి అయిపోయింది. ఎవరితో? ఎవరో ఒక వ్యక్తితో మా అక్కడ మా పెద్ద పెళ్లి చేసుకున్నారా తల్లి? మా పెద్ద పిల్ల వాళ్ళ అత్త ఊర్లోనే చేసాం మేడం. ఓకే, అతనేమయ్యాడు? అతన్ని వదిలేస్తాం మేడం. ఆ ఈడాకులు కట్ట అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ లో ఉండేవారు ఎక్కువ. నేను అక్కడే ఉండే. ఆ రెండో అమ్మాయి కూడా వేరే వ్యక్తితోటి లవ్ చేసింది. లవ్ అతను ఇప్పుడు పెళ్లి చేసుకుందా? అతను ఈ అబ్బాయికి జాబ్ కూడా ఇప్పించాడు. ఇప్పించాడు. ఓకే అమ్మా. అప్పుడు ఇక్కడే పెద్ద అమ్మాయికి హస్బెండ్ ఏమయ్యాడు? వదిలేసాడు మేడం. అతను ఆవిడ వదిలేసింది. మరి ఆవిడ ఎవరి దగ్గర ఉంటది? ఆవిడ ఇక్కడే ఉండేసి మేడం మొన్నటి వరకుని. మొన్న జనవరి నెలలో తీసుకెళ్ళి అక్కడ దేవెట్టేసాను మేడం. ఆంధ్రాలో దేవెట్టేస్తే మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు ఉండి ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేశారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్, రెండో అమ్మాయికి సెకండ్ మ్యారేజ్, ఈవిడికి సెకండ్. 2 పిల్లలు ఉన్నారు మేడం ఆ అమ్మాయికి. ఇంకా పిల్లలతో బతకలేరని నేను చేస్తానంటే చేసుకున్నాను మేడం. చేసుకున్నంటే అక్కళ్ళు చేశారు, వేరే పెళ్లి చేశారు. అప్పుడు ఆ అమ్మ బాగానే ఉంటుంది. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. సారేమయ్యారమ్మా వీళ్ళ నాన్నగారు? లేరు మేడం, వదిలేశారు. మీకు 2 పెళ్లిళ్ళు అయినాయా? ఈమె కడుపులో ఉన్నప్పుడే వదిలేశాడు. ఇంకా అప్పటి నుంచి నేను అలాగే ఉన్నాను పిల్లలు. మీరు ఒక్కళ్ళు మాత్రం భర్త వదిలేసిన పిల్లల్ని పోషించుకుంటూ బతుకుతున్నారు. వీళ్ళు మాత్రం 2 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఓకే అమ్మా, పర్లేదులే. కానీ అంటే అప్పుడు ఇక్కడే నేను వర్క్ చూసుకుని చేసుకుంటున్నాను మేడం. ఆ అబ్బాయి కూడా జాబ్ చూపిస్తే చేసుకుంటున్నాడు. ఇంకా అస్తమాటలు వచ్చి వెళ్ళేవాడు మేడం. సరే, మరి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోవచ్చుగా. అడిగితే ఇంట్లో ఇంకా సెటిల్ అవ్వలేదు అది ఇదని జాబ్ ఇప్పించావుగా. జాబ్ ఇప్పించిన మేడం. అంటే అది పర్మనెంట్ కాదు కదా, నేను ఓన్ గా తెచ్చుకుంటాను. గవర్నమెంట్ జాబ్లు వస్తాయి, ఏదో జాబ్ తొక్కులో నువ్వే ఏదో పని చేస్తున్నావు. ఇద్దరు ₹20 వేసుకుని పెళ్లి చేసుకోవాలి కదా. అంటే తను అన్నాడు ఇలా నువ్వు ఇలా చేస్తే కూడా ఒప్పుకోరు మా ఇంట్లో. అంటే సరే నేను కడుపు ఎందుకు తెచ్చుకున్నావు? ఫిజికల్ గా ఎందుకు కలిసావు? అంటే ఫిజికల్ గా కలిస్తే ఎట్టైనా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావా, లేదా నీ ఆనందం కోసం ఫిజికల్ గా కలిసి? లేదు మేడం, అంటే ఇంకిద్దరం మాట్లాడుకుని పెళ్లి అది చేసుకుందాం అని అనుకున్న తర్వాత అబ్బాయి నమ్మిన తర్వాత పెళ్లి చేసుకుంటాననే చెప్తున్నాడు. ఇప్పుడు కూడా చేసుకుంటాననే చెప్తున్నాడు. ఏది 2020 నుంచి 21 నుంచి ఇప్పటికి కూడా? ఇప్పుడు నిన్న కూడా కాల్ చేస్తే ఇదే మాట, నేను పెళ్లి చేసుకున్నానా చేసుకుంటాను ఇదే మాట చెప్తున్నాడు. ఈమెకి బ్రెయిన్ లో అది నింపేశాడు. అక్కడేమో పెళ్లికి రెడీ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. అయ్యో నిజమా? చెప్పమ్మా. అప్పటి నుంచి మేము కలిసే ఉంటున్నాం మేడం. అంటే ఇంకా అక్క డ్యూటీకి వెళ్ళిపోద్ది కదా మేడం. ఎక్కువ ఊరు వెళ్ళినప్పుడు కట్ట మా ఇంటికి వచ్చి ఎక్కువ ఉండేవాడు మేడం. మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా మళ్ళీ అలాగే చేశాడు మేడం. 3 ప్రెగ్నెన్సీలు అలాగే చేశాడు మేడం. చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఈ మధ్యలో అమ్మకి హెల్త్ బాగాలేదు మేడం. బాగోకపోతే అమ్మ వచ్చింది, మా దగ్గరే ఉంటుంది ఇప్పుడు. అంటే మా పెద్దక్కకి మాకు కొంచెం గొడవలు అయ్యి తను వెళ్ళిపోయింది మేడం ఆంధ్ర వెళ్ళిపోతే తను కొంచెం వేరే అంటే డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వేరే పనులు చేసిందని మా అమ్మ గొడవ పెట్టి ఆంధ్ర పంపించింది మేడం. అదే ఆ విషయం ఆ అబ్బాయికి తెలుసు. ఆ అబ్బాయి హెల్ప్ చేశాడు మేడం ఆ విషయాల్లో. అది చేసిన తర్వాత తను వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మేడం. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ఉంటుంది, అమ్మ నేను ఇద్దరమే ఉంటున్నాం మేడం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్. అంటే ఒక రోజు ఏమన్నాడంటే అమ్మ ఊరు వెళ్ళింది, తర్వాత ఇంటికి వచ్చాడు. తనకి నాకు గొడవ అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ వచ్చిన తర్వాత చిన్నకి నాకు గొడవ అయింది. ఫోన్ నాది నెంబర్ బ్లాక్ చేశాడు మేడం. బ్లాక్ చేసి పెట్టేస్తే మా అమ్మ ఫోన్ నుంచి చేస్తే మీ అమ్మాయి అస్తమాటలు గొడవ పెట్టుకుంటుంది, నాతో సరిగ్గా మాట్లాడదు, వద్దు అది ఇది అని చెప్పి. ఏం వద్దు? ప్రెగ్నెన్సీలు చేసి పడేస్తూ నేను చేసుకోను, మీ అమ్మాయి నా మాట ఎందు అది ఇది అని చెప్పాడు. మా అమ్మ మాట్లాడింది మేడం. అప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలు నువ్వు వాళ్ళ అమ్మా నాన్నతో గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఇంటికి వెళ్ళావా? ఇప్పుడు అతను రెగ్యులర్ వచ్చి మీ దగ్గర నెలలు మీ ఇంట్లో షేర్ అడ్రస్ కూడా మాకు తెలియదా? ఇప్పటికీ తెలియదు మేడం. నేను ఎన్నోసార్లు అడిగాను మేడం, అతని అడ్రస్ కనుక్కో, ఏంటి పెళ్లి చేసుకుంటాను. మీ ఇంట్లో ఇన్ని రకాల ఫెయిల్యూర్లు నడుస్తున్నాయి, క్యారెక్టర్లు అమ్ముడుపోతున్నాయి. దేవుడా, నేనన్నా పర్ఫెక్ట్గా ఉండాలి, మా అమ్మ చెప్తుంది నాకు అక్కల జీవితాలు ఇట్లా అయిపోయినాయి, జాగ్రత్తగా ఉండాలన్న బుద్ధి లేదా నీకు? వాడు అడ్రస్ తెలియదా నీకు? ఇప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నిరాహార దీక్ష చేస్తావు? ఎక్కడికి వెళ్ళి వాడు పెళ్ళి ఆపుతావు? మేము వెళ్ళి ఎత్తుక్కొస్తామా? నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి తిరిగే పనులకి చెప్పు. అంటే అప్పుడు మా అమ్మ మాట్లాడింది మేడం. మాట్లాడిన తర్వాత మీ అమ్మాయి మాట వినట్లేదు అది ఇది అని చెప్పి పెట్టేశాడు వాడు ఫోన్. తర్వాత నెక్స్ట్ డే చేసి నేను ఊరు వెళ్తున్నాను, మొన్న పెళ్లి విషయం తెలిసింది మొన్న 2 months బ్యాక్ మీద. అయితే నేను ఊరు వెళ్తున్నాను, మా అమ్మ వాళ్ళు పిలిచారు అని చెప్పి వెళ్ళాడు మేడం.
ఏ ఊరో తెలుసా? పిడుగురాళ్ళ. ఎక్కడ పిడుగురాళ్ళలో? మాచర్ల. ఏం పని చేస్తాడు? వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తారు? వాళ్ళు అది గొర్రెలు మేపుతారు. వాళ్ళ పేర్లు తెలుసా? వాళ్ళ అమ్మ నాన్న పేరు తెలియదు. అమ్మో, వాడు ఆధార్ కార్డు ఉందా? అది ఇవ్వలేదు మేడం మాకు. నేను వచ్చిన కాడి నుంచి ఇదే మొత్తుకున్నాను. జాబ్ అన్నారు, జాబ్ కు రెజ్యూమ్ ఇవ్వాలిగా, ఏదో ఒక అడ్రస్ ఆధార్ కార్డు ఆ జిరాక్స్. జాబ్ కూడా వేరే పేరు మీద జాయిన్ అయ్యాడంట మేడం. మా అల్లుడు అన్ని మొన్న ఈ పిల్ల సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది మేడం అమాస రోజుని లింగంపల్లి దయ్యం అవ్వడానికి. అమావాస్య రోజు సూసైడ్. లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళింది మేడం. అప్పుడు మేము వెనకాతలు మా రెండు అమ్మాయి నేను వెళ్ళాం. మెసేజ్లు పెడితే ఆటో బుక్ చేసుకుని ఈ లోపల మళ్ళీ దారిలో వెళ్తే మళ్ళీ ఏం చేసుకుంటుందని పోలీసులకు ఫోన్ చేసాం. చేస్తే ఆ మేడం వాళ్ళు హెల్ప్ చేశారు. సార్ వాళ్ళు వచ్చారు, నెత్తికారు. మేము అందరం కలిపి నెత్తికాం మేడం. దొరికింది. పిడుగురాళ్ళలో దొరికి వెళ్ళాలి. ఇక్కడే మేడం, ఇక్కడ లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళింది. చచ్చిపోవడం అమ్మాయి దొరికిందా? ఇది ఏడబోద్దు దొరికింది. ఎక్కడికి వెళ్ళి మాకు మెసేజ్లు పెడితే అప్పుడు మా అల్లుడితో చెప్తే అతను ఆఫీస్లో అన్ని ఎంక్వైరీ చేశాడు మేడం. చెప్తే ఆడ ఆఫీస్లో కరెక్ట్ అడ్రస్ ఇవ్వలేదంట. చెప్పు, నీ స్టోరీ చెప్పు. ఆ తర్వాత ఫోన్ చేసి పెళ్లి కోసం గొడవ అవుతుంది ఇంట్లో, నువ్వు మీ అమ్మ వాళ్ళకి చెప్పకు ఇలా అవుతుందని, మళ్ళీ మీ అమ్మ వాళ్ళకి తెలిస్తే గొడవ చేస్తారు అంటే నాకు భయం వేసి నేను అమ్మ వాళ్ళకి చెప్పాను మేడం. ఇప్పుడు ఊరు వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఇది ఎప్పుడు జరిగిందమ్మా? 2 months బ్యాక్ అయింది. 2 months బ్యాక్. ఈ 2 months బ్యాక్ వరకు వాడు ఆధార్ కార్డు తెలియదు, వాడి ఇంటి అడ్రస్ తెలియదు, వాడి అమ్మా నాన్న పేర్లు తెలియదు, అసలు ఆడి పేరు నిజమో కాదో కూడా తెలియదు నీకు. ఆ మెయిల్ ఐడి అన్నా ఉందా? అది లేదా? అంటే ఫోన్లో ఆ పాత ఫోన్ పోయింది మేడం. పోయిందమ్మా, వెరీ గుడ్. అది రిపేర్కి ఇచ్చాను మేడం, రేపు ఇస్తానని చెప్పారు. దాంట్లో అవి దొరకవచ్చు, దొరకపోవచ్చు. ఆ తర్వాత ఇంకా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మా అమ్మాలు మాట్లాడారు మేడం. ఏంటి ఇప్పుడు పెళ్లి సంబంధాలు అది ఇది అంటున్నారంటే నన్ను ఏం చేయమని. 2 months బ్యాక్ మీ అమ్మ ఇన్వాల్వ్ అయ్యి ఆడితో మాట్లాడింది. మాట్లాడితే వచ్చాడు మేడం మా ఇంటికి. వచ్చి మా అమ్మాలని అడిగాను అని రికార్డులు. ఫొటోస్ ఏమన్నా ఉన్నాయా తల్లి మీ ఇద్దరివే? ఒకసారి ఇవ్వమ్మా. వీడియోస్ ఉన్నాయా ఏమన్నా మీరిద్దరు షికార్లకు వెళ్ళినవి కానీ? లేదు మేడం. అంత టెక్నాలజీ ఫోన్లు వాడుతున్నారు, వాడి ఇన్ఫర్మేషన్ లేదు మీ దగ్గర. 4 years సరదాకు కూడా వాడు ఆధార్ కార్డు తీసుకోలే. నేను వచ్చిన కాడి నుంచి చెప్తూనే ఉన్నాను మేడం, ఆడు మనకు కరెక్ట్ కాదు. నేను కనీసం పెద్దలు తీసుకొచ్చి మీ ఊరు వచ్చి మాట్లాడతానన్నా కానీ కుదరదు అన్నాడండి. నువ్వేనా ఎంత అందంగా ఉన్నావేంటి ఇందులో? అప్పుడు మా అక్క పెళ్ళికి వచ్చాడు మేడం. అప్పుడు ఫొటోస్ దిగి మీరిద్దరు ఎక్కడ సింగిల్ గా దిగలేదా ఈ పెళ్లి తర్వాత? దిగాం మేడం. అది గొడవ అయిన తర్వాత ఒకరోజు మాట్లాడతానని వచ్చి ఫొటోస్ కూడా డిలీట్ చేశాడు మేడం. డిలీట్ చేస్తే బ్యాకప్ తీసుకోవాలా? ఉన్నాయిలేండి ఫొటోస్. ఉన్నంత వరకు వాడితో రిలేషన్ ఉన్నట్టు తెలుస్తుంది కానీ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ అన్ని ఉన్నాయా? ఉన్నాయి మేడం. అంటే మీకు గొడవలు అయిన తర్వాత ఫోన్లోని నా నెంబర్ బ్లాక్ చేసి వాట్సాప్లో చాటింగ్ అంతా డిలీట్ చేశాడు, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ మొత్తం డిలీట్ చేసాడు. అవసరమైనప్పుడు మనీ కూడా అడిగితే ఇచ్చేదాన్ని మేడం అప్పుడప్పుడు. ఓకే అమ్మా. 2 months బ్యాక్ ఏం జరిగింది? అమ్మాయిలు ఫోన్ మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చాడు మేడం. ఇంటికి వస్తే మా బావాళ్ళు మాట్లాడాడు. అంటే ఆ అబ్బాయితో మాట్లాడితే ఏమన్నాడంటే, ఇప్పుడు నేను ఆ అమ్మాయి వెళ్ళిపోవాలి, మా మరదలు వేరే వాళ్ళు చేసుకుంటే అప్పుడు నేను చేసుకుంటాను, మా అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి అని అంటే మా బావ అన్నాడు, ఇన్ని రోజులు మరి ఎలా తిరుగు, మీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారనే తిరిగావా, కలిసి ఎలా ఉన్నావు అది ఇది అని అడిగితే నాకు నేనేం చేయాలో నాకు తెలుస్తలేదు ఇప్పుడు అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం. అంటే టెన్షన్ పడుతున్నారు కదా అని చెప్పి మేము కూడా వీళ్ళు ఆలోచించుకుంటాడు, ఒక రోజు టైం ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం. అప్పుడైనా ఆధార్ కార్డు తీసుకోవాలి కదా, వెళ్ళిపోయినాడు మళ్ళీ వస్తాడో లేదో అని. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఫోన్ చేస్తే అన్నాడు మేడం, మా అమ్మ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నేను చచ్చిపోతాను. ఇప్పుడే ఫోన్లో అదృష్టం కొద్ది రెస్పాండ్ అవుతున్నాడు మీకు. ఫోన్ మాట్లాడాను మా అమ్మ వాళ్ళతో, స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాను మేడం. నేను చేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళకి నెంబర్ ఉందా మీ దగ్గర? అది ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు సార్. ఇప్పుడు పని చేయట్లేదు, మీరు చేసినప్పుడు మాట్లాడారు. అప్పుడు మాట్లాడితే నేను ఇలా మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానండి అది ఇది అని చెప్పాను. ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మాకేం తెలుసమ్మా, అబ్బాయి అక్కడ జాబ్ అని వచ్చాడు, మాకెలా తెలుస్తుంది అని మాట్లాడారు మేడం. 2 years 4 years లో వాళ్ళు ఎప్పుడు రాలేదా? అబ్బాయి పని చేస్తున్నాడు హైదరాబాద్ చూద్దాము, వాళ్ళు ఎప్పుడు రాలేదు మేడం. ఈ అబ్బాయి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఫోన్ తీయపోవడం. అంటే మీ అమ్మాయి అన్న అడగొచ్చు కదా, మీ అమ్మ నాన్న తీసుకుని హైదరాబాద్ షికారు చేయిద్దామని. అడగలేదు నువ్వు ఎప్పుడు?
ఎప్పుడు అడిగినా రారు వాళ్ళు ఎక్కడికి, ఊర్లో ఊరే అలవాటు. సరే సరదాగా నువ్వు వెళ్ళొచ్చుగా కాకినాడ దాకా వెళ్ళి ఇద్దరు కలిసినప్పుడు. వాళ్ళ పిడుగురాళ్ళు వెళ్ళి ఆ మాచర్లు ఎట్ట ఉంది, వాళ్ళ ఎందుకు ఇల్లు మేడం ఎట్లా మేము ఉంది, నేను పొలాలు గట్రా నాకు ఉన్నాయా లేదా తెలిసిన కాడ నుంచి చూసుకోవాలిగా. నేను అడిగినప్పుడు అడ్రస్ అడిగినప్పుడు కూడా ఈ పిల్ల కూడా ఎందుకు నీకు అడ్రస్లు పని ఏముంది చేసుకుంటాను అన్నాడు కదా, నేను చేసుకుంటాను, నా జీవితం నేను చేసుకుంటాను, ఇదే సమాధానం చెప్పింది మేడం. ఆయన ఎప్పుడు వెనకేసుకొచ్చింది కానీ ఈవిడే అడ్వకేట్ అయిపోయి వకాలత్ పట్టేసుకుంది ఆయన తరపు. ఇప్పుడు అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను ముగ్గురం కలిపి ఇప్పుడు చేసుకోమంటున్నామని మీ ముగ్గురు వాళ్ళ ముగ్గురు గొడవ పెట్టారు, నేను చేసుకోను అన్న. నిన్న కూడా బెదిరించాడు మేడం, నేను చచ్చిపోతాను, మీ అక్క పేరు మీ అమ్మ పేరు మీ బావ పేరు ఇచ్చి నేను చచ్చిపోతాను. సరే ఈవిడ అట్లా ఏమి రాయలేదా మరి, ఏదో సూసైడ్ ఈవిడ ఏమి రాయకుండా చెప్ప చేయకుండా వెళ్ళిపోయింది మేడం. ఎవరి పేరు, నీ పేరు రాస్తుండాలే పోనీ, మీ అమ్మ పేరు రాసేపోయావు, పేడ వదిలిపోయేదే, నీకు ఎప్పుడు అడ్డు తగులుతుంది. నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం మా అమ్మాయి, నేను తిరిగే గాలి తిరుగులు ఆపేస్తుంది. చచ్చిపోతుందని మేము పరిగెట్టేళ్ళం కానీ మేడం కనీసం ఫోన్ కూడా చేసి ఏమైందని కూడా అడగలేదాడు. అలాంటి గురించి మమ్మల్ని వదిలేసి పెళ్ళి వెళ్ళిపోతుంది.